ఏవండి ఈయన ముద్దాయి అవును. ఇలా మర్డర్స్లో ఉన్నాడు, హ్మ్. ఇతనికి గవర్నమెంట్ అలా ఇస్తోంది అని మళ్ళా పౌరులు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. అవునండి. కోర్టులు మళ్ళా దాన్ని తప్పు పడుతున్నాయి. హ్మ్. కాబట్టి ఒక శిక్ష ఎవరైనా చేస్తే హ్మ్. దాన్ని రుజువైతే అవునండి. తప్పకుండా ఆ శిక్షకు వాళ్ళు అర్హులేనండి. కొంతమంది జగన్ దగ్గర గారు వర్క్ చేసిన తర్వాత 60 ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు సార్. ఆహా! మా ఫ్రెండ్ ఇద్దరు ఒకడు ఉన్నారు, అతను జే ఆ! మురళి అని. అలాగండి. ఆయన కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అవునండి. అంటే మీలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది నాకు చూస్తుంటే. అంటే అది. అది అల్టిమేట్‌గా నా సామర్థ్యం మీద ఆయనకి నమ్మకం ఉండాలి. అది. హ్మ్. ఆయనకి నమ్మకం లేదనుకోండి, హ్మ్. ఎలా ఉంచుకుంటాడు ఆయన? ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం. హ్మ్. సో, ఆయనకి వ్యక్తిగతంగా నాతో పొసగలేదు. అది. నేను పనికిరాను అనిపించింది ఆయనకి. హ్మ్. వెరీ గుడ్. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఆయన పెట్టుకుంటాడు. అంటే ఆయన చెప్పినట్టు మీరు చేసేయడం కుదరదంటారా సార్? ఆయన ఏం అంటే చెప్తారు? అంటే ఇవన్నీ కూడా బాగా నలిగిన అంశాలే. అవునండి. నాకు ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. హ్మ్. ఒక ట్రైనింగ్ ఉంది. అవును. కొన్ని ఉద్దేశాలున్నాయి. అవును. కొన్ని లక్షణాలు నేను హ్మ్. ముందు నుంచి పాటిస్తూ వచ్చాను. అసలు మీ దగ్గర రావడానికి భయపడతారు అందరూ. నాకు కొన్ని చాలా మంది తెలుసు. కొన్ని విలువలు పాటిస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళకండ్రా బాబు, ఆ ఫైల్ అక్కడికి అని అంటుంటారండి. అంటే అవును. మనం అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని హ్మ్. ఈ విధమైన హోదా ఇచ్చి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు హ్మ్. మా తల్లిదండ్రులు నా నుంచి ఆశించింది కానీ, అవును. మా గురుదేవులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ, హ్మ్. నా మిత్రులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ, నాకు పాఠాలు నేర్పించిన సీనియర్స్, హ్మ్. నాకంటే ముందు సర్వీస్‌లో చేరి రిటైర్ అయిన వాళ్ళు, అవును. వాళ్ళందరి దగ్గర నేను రేపు తల ఎలా ఎత్తుకుని నడుస్తానండి. అది. మనం జీవించినంత కాలం కూడా హ్మ్. చక్కగా హాయిగా ఆనందంగా జీవించాలి. రాత్రి పడుకోగానే నిద్ర పట్టాలి. అది 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ గురించి చెప్పినట్టుకల్లా మీరు చేయలేరు. నాకు నాకు అవసరం అనిపించలేదండి. హ్మ్. నాకెవరు ఆఫర్ కూడా చేయలేదు. హ్మ్. నాకేమీ ఎవరు ఆఫర్ చేయలేదు. హ్మ్. ఇంకా నేను నవంబర్ ఎండ్ కల్లా మా ఇంటికొచ్చేసాను. హ్మ్. ఏప్రిల్‌లో ఎలాగో రిటైర్ అయ్యేవాడిని. హ్మ్. సో, అంటే ఒక సుమారు 4, 5 నెలలు ముందొచ్చేసారు. ముందొచ్చేసాను. హ్మ్. 4 నెలలు, 5 నెలలు హాఫ్ పే లీవ్ హ్మ్. కింద లీవ్ తీసుకున్నాను. ఓకే. 4, 5 నెలలు ఇంట్లో హాయిగా కూర్చున్నాను. హ్మ్. ఏదో గ్రంథాలు చదువుకున్నాను. ఏదో నాకు తోచిన పూజలు, నా పద్ధతులు నా ప్రకారంగా జీవించాను. అంటే మీ కుటుంబ సభ్యులెవరు చెప్పినట్టు చేసేయొచ్చు కదా! ఇంకా 6 నెలలే కదా! డబ్బులు లేదండి. కోట్లు. మా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అనుకున్న మాట అనమాట. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే బోలెడు కోట్లు, కోట్లు లేదు. లేదు. సంపాదించు. నాకొక్కరు కూడా అలా చెప్పలేదండి. హ్మ్. ప్రత్యేకంగా మా భార్యని ఒకవేళ తీసుకుంటే, హ్మ్. వాళ్ళ నాన్నగారు కూడా చాలా చాలా గొప్ప నైతిక విలువలను ఆయన విలువలు. పాటించారు జీవితంలో. సామాన్యమైన జీవితం వాళ్ళు నడుపుతున్నారు ఇవాళ. హ్మ్. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి వెళ్ళి రిటైర్ అయ్యారు. హ్మ్. కానీ ఎక్కడ ఆయన చేయి చాచి అడిగిన దాఖలాలు లేవు. అవును. నిబద్ధతకి ఆయన హ్మ్. చెప్పింది పేరు. మరి అలాంటి ఇంట్లోంచి వచ్చింది మా ఆవిడ. సో, హ్మ్. మా ఆవిడ కూడా ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే హ్మ్. ఆవిడ నాకేమీ ఇబ్బంది కలిగించలేదండి. అదే. అనేక రోజులు మేము ఇంచుమించుగా పస్తు ఉండి హ్మ్. పడుకున్న పరిస్థితులు నాకు నాకు అనుభవం అయ్యాయి. ఓకే. ప్రధాన కార్యదర్శిగా చేసి హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత హ్మ్. ఇంచుమించుగా ఆ స్థితిలోనే నేను జీవించానండి. హ్మ్. ఎందుకంటే హాఫ్ పే లీవ్. అవును. హాఫ్ పే అంటే పెన్షన్‌లో హాఫ్ వచ్చేది నాకు. అవును. అంటే ఒక 50,000, 60,000తో హ్మ్. ఒక ఇల్లంతా నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. అవును. కానీ నడిపేవాళ్ళం. హ్మ్. ఉన్న దాంతోనే సర్దుకునేవాళ్ళం. హ్మ్. ఒకవేళ పంచపక్ష పరమాణాలు తినలేకపోతే హ్మ్. ఏదో మనకి తోచింది ఏదో చేసేది. హ్మ్. మా ఆనందం మేము హాయిగా జీవించాం. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు. హ్మ్. నేను హాయిగా ఆవిడ నాకు పూర్తిగా సహకరించింది. హ్మ్. నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. అది. నన్ను ఎక్కడా కూడా తప్పు పట్టలేదు. హ్మ్. అడిగింది ఏమైందని. హ్మ్. వివరాలన్నీ చెప్పాను. ఏ సంఘటన జరిగినప్పుడైనా హ్మ్. ఆవిడకి తెలియపరచవలసిన విషయాలన్నీ తెలియపరిచేవాడిని. హ్మ్. ఎక్కడ ఆవిడ ఆందోళన పడలేదు. అది. ధైర్యంగా ఉండమని చెప్పేది. ఆ విధంగానే అది. మా పిల్లలు కూడా అంతే. హ్మ్. మా అబ్బాయి కానీ, మా అమ్మాయి కానీ హ్మ్. వాళ్ళెవరూ కూడా మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలి. హ్మ్. మేమేదో పుట్టినప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కాబట్టి అవును. మేమేదో పెద్ద పెద్ద హ్మ్. ఇంపోర్టెడ్ కార్స్‌లో ట్రావెల్ చేయాలి హ్మ్. అని అలాంటిది ఎక్కడా కూడా ఇప్పుడు లేదు. వాళ్ళేం మాట్లాడలేదు. ఉంటే కార్‌లో వెళ్తారు, లేకపోతే ఆటోలో వెళ్తారు. హ్మ్. బస్సులో ప్రయాణాలు అనేక సార్లు మా ఆవిడ కూడా చేసింది. సో, ఇదేమి పెద్ద సమస్య కాదండి. అలాగే మా చెల్లెలు కావచ్చు, మా బావగారు కావచ్చు, మా వదిన గారు కావచ్చు, ఎవరైనా బంధువులందరూ అంతే. అదే. అందరూ కూడా "నువ్వు చేసింది మంచి పని చేశావు. హ్మ్. నీ వల్ల మా అందరికీ కూడా గౌరవం వచ్చింది" అనే భావించారు గానీ, హ్మ్. అలాగే చెప్పారు కానీ, హ్మ్. నన్నెవరు కూడా తోలనాడటం గానీ, నన్ను వెలివేయడం గానీ,
నా మిత్రులు కానీ, నా క్లాస్మేట్స్ కానీ, నాతో పాటు సర్వీస్లో చేరిన వాళ్ళు కానీ, మా సీనియర్స్ కానీ ఎవరు కూడా, అలాగే మీడియాలో అనేక మంది మిత్రులు చాలా చాలా నాకు ఎంతో ఊరటనిచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నా గురించి మాట్లాడటం నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఎక్కడ కొరత కానీ బాధ కానీ అనిపించలేదు. అయితే ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువగా జగన్ గవర్నమెంట్లో వాళ్ళు విమర్శ చేసేది ఏంటంటే ససామా సకల శాఖ మంత్రి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన చూస్తుంటారు, ఇంకెవరు పట్టించుకోరు, ఏమున్నా ఆయన దగ్గరికి వెళ్ళాలంటారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే నేను ఉన్న కాలంలో ఆయనకి ఇంకా అలాంటి ఒక పరిస్థితి రాలేదు. సో నాకు అంత అనుభవం లేదండి ఆయనతో అని అంటుంటేవారండి. అంటే వీళ్ళు అంటే నాకు అనుభవం లేదు. నాకు ఆయనతో పరిచయం అయితే ఉంది, ఏదో ఒకటి రెండు సందర్భాలు ఆయనతో కలిశాను, కానీ నాకు అంత విస్తారమైన అనుభవం అయితే లేదండి. అయితే ఇప్పుడు మీ పిల్లలిద్దరూ ఆటో కాంటే బస్సు ఎక్కడైనా ట్రావెల్ అవుతారని అంటున్నారు. అవునండి. అసలు నిజంగా మనం పిల్లల దగ్గర, అంటే నాకు కూడా నా ఏజ్ లాగా ఉన్నారు సార్ మీరు కూడా, అలా మనం పిల్లల దగ్గర ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి సార్? ఇద్దరు అయినాయి. అసలు మనం అంటే ఈ ఏజ్ వాళ్ళు పెద్ద తరహాగా పిల్లల దగ్గర ఎలా ఉండాలంటారు? అంటే ఇవన్నీ కూడా మన కుటుంబ నేపథ్యం చాలా ముఖ్యమండి పిల్లలకి. ఒకటి. రెండు, మనం చెప్పింది ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము అది కూడా వాళ్ళు గమనిస్తుంటారు, చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు. నాన్న చాలా విషయాలు చెప్తున్నాడు, శ్రీరామాయణం, మహాభారతం, భగవద్గీత అవన్నీ చెప్తున్నాడు, కరెక్టే. బట్ నిజ జీవితంలో ఎలా ఉన్నాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. మన మిత్రులు వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. మన కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మన నిత్యం గమనిస్తుంటారు. మన పిఏ కావచ్చు, మన పిఎస్ కావచ్చు, వీళ్ళందరూ గమనిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధమైన ఒక కంక్లూషన్కి వచ్చారు మన గురించి, ఎలాంటి తీర్పు వాళ్ళు ఇస్తారు, అది పిల్లలకి ముందు తెలుస్తుందండి మనకంటే. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ, నాన్న ఇలాంటి వాడు, ఈ విషయాల్లో నాన్న ఏమాత్రం కాంప్రమైజ్ కాడు, ఈ విషయాల్లో నాన్న ఏమాత్రం వెనకాడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, నా ప్రవర్తన కూడా అలా ఉంటే నాన్న మెచ్చుకుంటాడు, లేకపోతే నాన్నకి నేను దూరం అయిపోతాను, అమ్మకి దూరం అయిపోతాను అనే లోపల నుంచి వాళ్ళకు ఒక సహజమైన ప్రేమ, అభిమానం, గౌరవం మన మీద ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే నాకు మా తల్లిదండ్రుల మీద నాకున్న అభిప్రాయం. మా తండ్రి గారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ప్రొఫెసర్ ఆయన ప్రొఫెసర్. ఆ రోజుల్లో ప్రొఫెసర్ స్కేల్స్ ఏం గొప్పగా లేవు, అంతేనండి. అప్పట్లో యూజీసీ స్కేల్స్ ఇంకా పెరగలేదు, తర్వాత పెరిగాయండి అవన్నీ. 2009, 10 ఆ సమయానికి వచ్చేప్పుడు పెరిగాయి. మా నాన్నగారు 94లోనే కాలం చేశారు. సో ఆ సమయంలో కాలేజ్ ఇన్స్పెక్షన్కి వెళితే ఒక 50 రూపాయలు వచ్చేది. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏమన్నా ఒక ఆర్టికల్ రాస్తే 50 రూపాయలు, 30 రూపాయలు వచ్చేది. అలాంటి వాటిని చేసి ఆ డబ్బు సంపాదించి మా ముగ్గురికి చదువులకి హాస్టల్స్కి పంపించి, వాళ్ళ ఉండే ఇల్లు దాన్ని అసహజంగా ఒక పోర్షన్ని దాంట్లో తయారు చేసి ఆ పోర్షన్ ఏమో అద్దెకిచ్చి ఆ డబ్బులు కూడా మిగిల్చి మాకు చదువుకి వినియోగించేవారు. మా అమ్మగారు ఆ మెట్ల గదిలో దాని వంట కింద మార్చుకుని, ఆ మెట్ల గది అంటే మీకు తెలుసు కదా, మెట్లు ఇలా వెళ్తుంటుంది, తల తగులుతుంటుందండి. ఎప్పుడు తగిలేదు తల, ఎందుకంటే దాని కిందే ఆవిడ పెట్టుకునే పచ్చళ్ళు కానీ, పప్పులు కానీ, తిరగమూత డబ్బాలు కానీ అవన్నీ అక్కడ ఉండేవి. సో ప్రతిసారి వంగి తీసుకుంటున్నప్పుడు తల తగిలేదు. అలాంటి దెబ్బలన్నీ కూడా ఊర్చి మన పిల్లలు ఏదో ప్రయోజకులు అవుతారు, వృద్ధిలోకి వస్తారు అని పెంచారు. సో ఆ విలువలు మనలో న్యాచురల్లీ నాటుకుంటాయి కదా, మనం